చేశాడు. అబ్రహాము దేవుణ్ణి అడగలేదు. అన్కండిషనల్ యాజ్ టు ప్రామిస్, అంటే అబ్రహాముకు చేసిన వాగ్దానంలో ఏ కండిషన్ లేదు, కానీ ఆయన అర్హుడో లేదో పరీక్షించాడు. అది ఆయనకి ఇవ్వాలా ఇంకెవరికి ఇవ్వాలా అనేది నిర్ధారించడానికి ఆయన పరీక్షించాడు, కానీ నువ్వు ఇది పొందాలంటే ఇది చేయాలి అని చెప్పలేదు. ఇర్రివోకబుల్, కెనాట్ బి చేంజ్డ్ ఆర్ ఆల్టర్డ్, బట్ ఓన్లీ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్. దాన్ని రద్దు చేయబడింది. పాత నిబంధన దేవుని జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ గాడ్స్ కవెనెంట్. దేవుని నిబంధన అనేది రద్దు చేయలేనిది. దాన్ని మరవలేము, మార్చలేము. అది అయితే అంగీకరించాలి, లేదంటే నిరాకరించాలి. యాక్సెప్టెన్స్ క్రియేట్స్ ఏ రిలేషన్షిప్. అంగీకారం ఒక సంబంధాన్ని నెలకొల్పుతుంది. మనం యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణను మనం అంగీకరిస్తే దేవునికి మనకి సంబంధం నెలకొల్పుతుంది. లేదంటే ఈ లోకంలోనే నాకు కావాలన్నప్పుడు ఈ లోకంలో ఉన్న ఆనందాలే మనకి సంబంధం పెరిగి ఈ లోకం ఇచ్చే ప్రతిఫలం మనకు దక్కుతుంది, అదే మరణం. సో న్యూ కవెనెంట్ అంటే గాడ్స్ గ్రేషియస్ అండర్టేకింగ్ త్రూ ద షెడ్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, whereby he has unconditionally promised and provided salvation to those who accept and benefit and blessings of the atonement by faith. విశ్వాసం ద్వారా ఎందరైతే అంగీకరిస్తారో వాణ్ణి దేవుడు యేసుక్రీస్తు షరతులు లేని రక్త బలి ద్వారా రక్షణను, దేవుని కృపామాహిత్యం వల్ల ఆయన తీసుకున్న చర్య కొత్త నిబంధన. Sometimes old covenant is referred to as law. పాత నిబంధన కొన్నిసార్లు ఒక విధుల్లాగా మనకు కనిపిస్తాయి. న్యూ కవెనెంట్ యాజ్ గ్రేస్, అండ్ కొత్త నిబంధన అనేది ఒక కృపలాగా మనకు కనబడుతుంది. బట్ దోస్ డిజైన్డ్ ఆర్, మనం యోహాను